మీకు జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఒక ఇంపార్టెంట్ మోడల్ చెప్తాను. ఇప్పుడు ఎస్ ఆఫ్ ఎన్ ఉంది కదా, ఎస్ ఆఫ్ ఎన్ వాల్యూ అనేది ఎస్ అని ఇచ్చారు. అంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ వాల్యూ ఎస్ అన్నారు, ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ టర్మ్స్ పి అన్నారు, సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆర్ అన్నారు. దెన్ ద వాల్యూ ఆఫ్ పి స్క్వేర్ అంటే దీని స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనము ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా తెలుసు కదా, ఫార్ములాతో కాకుండా నార్మల్గా రాసుకుందాము. ఏఆర్ జీపీ కంటే ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు ఏఆర్ పవర్ n-1 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ అని ఇచ్చారు. ఇది వాళ్ళు ప్రస్తుతం మనకిచ్చింది. తర్వాత ఏమిచ్చారు, ప్రోడక్ట్ సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ప్రోడక్ట్ ఏమని ఇచ్చారు, ఏ ఇంటూ ఏఆర్ ఇంటూ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు ఏఆర్ ఇంటూ n-1 ఈజ్ ఈక్వల్స్ టు పి అని ఇచ్చారు. ఇది ప్రోడక్ట్ అని ఇచ్చారు. ఇప్పుడు మనం దీని వాల్యూ ప్రోడక్ట్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ ఏ ఎన్ టర్మ్స్ ఉన్నాయి 1 2 3 అలాగా సో ఆన్ అప్ టు ఎన్ టర్మ్స్, కాబట్టి ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ అని రాసుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ అని రాసుకున్న తర్వాత ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు ఆర్ పవర్ n-1 అంటే ఏం రాస్తాము, ఏం రాస్తాము, ప్రోడక్ట్ అప్ టు n పవర్ -1 అంటే మనము ఆర్ని, అంటే ఇప్పుడు మనం ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఆర్ పవర్ 0 ఇంటూ ఆర్ పవర్ 1 ఇంటూ ఆర్ పవర్ 2 ఇంటూ ఆర్ పవర్ 3 అండ్ సో ఆన్ అప్ టు ఆర్ పవర్ n-1 ఈజ్ ఈక్వల్స్ టు పి అన్నారు. అంటే ఇప్పుడు మనం దాన్ని ఎలా రాయొచ్చు, ఏ పవర్ n ఇంటూ ఆర్ పవర్ 0 + 1 + 2 + సో ఆన్ అప్ టు n-1 అని రాయొచ్చా. ఇది మనకు ఒక ఫార్ములా ఉంది, గుర్తు తెచ్చుకోండి. మనకు ఒక ఫార్ములా ఉంది, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్స్ టు n ఇంటూ n+1/2. ఇది సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి 10 దాకా వీటన్నిటి సమ్ ఎంత అని అడిగితే 10 ఇంటూ 10+1/2 చేస్తాము. 2 5s are 10, అప్పుడు 5 ఇంటూ 11 55 ఆన్సర్. ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తే ఏ పవర్ n ఆర్ పవర్, ఇప్పుడు ఆర్ పవర్ n-1 ఇంటూ ఇక్కడ n ప్లేస్లో n-1 ఉండి గుర్తుపెట్టుకోండి, ఇంటూ n-1 + 1 ఫార్ములా గుర్తుంది కదా, ఇది దీంట్లో n ప్లేస్లో n-1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎందుకు, ఇక్కడ n-1 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి, బై 2 అంతే కదా. అప్పుడు 1 ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏ పవర్ n ఇంటూ ఆర్ పవర్ n-1 ఇంటూ n/2 ఇది ఈక్వల్స్ టు పి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్, ఇక్కడితో ఇది ఒక్కటి చేస్తే క్వశ్చన్ అయిపోద్ది. చూడండి, సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ అంటే 1/a + 1/a బార్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 1/a ఆర్ పవర్ n-1 ఈక్వల్స్ టు ఎస్ఆర్. ఇది కదా వాళ్ళు ఇచ్చింది. ఎస్ఆర్ అంటే అదే ఆర్ వాల్యూ అని ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు దీని ఎల్సిఎం ఏమవుతుంది, ఇప్పుడు చూడండి 1/2 + 1/4 కామన్ డిఫరెన్స్ అనేది ఉంది. అంటే ఇలా ఉన్నాయనుకోండి 1/6, దాంట్లో హయ్యెస్ట్ టర్మ్ అనేది ఎల్సిఎం అవుతుందా, 2/2 3s ఇలా కదా, హయ్యెస్ట్ టర్మ్ అనేది ఎల్సిఎం అవుతుంది. కాబట్టి ఏ ఆర్ పవర్ n-1ని ఎల్సిఎం అనుకుంటే
ఇక్కడ ఏమొస్తుంది r⁻n-1 ప్లస్ ఇక్కడ r ఉంది అంటే r⁻n-2 ప్లస్ సో ఆన్ అప్ టు r⁻0 అంటే ఇక్కడ r⁻n-1 ఉంది కదా, అప్పుడు 1 అవుతుంది ఈక్వల్స్ టు r. ఇది వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు మనం దీన్ని రెసిప్రోకల్ చేసి రాసుకుంటే ఏమవుతుంది 1 ప్లస్ r ప్లస్ r అండ్ సో ఆన్ అప్ టు లాస్ట్ టర్మ్ r⁻n-1 ఇది లాస్ట్ టర్మ్ బై a ఇంటూ r⁻n-1 ఈజ్ ఈక్వల్స్ టు r. ఇప్పుడు ఇక్కడ ఏతో మల్టిప్లై చేద్దాం, ఎందుకు అని మాత్రం అడగద్దు, ఎందుకంటే ఇక్కడ సమ్ ఉంది కదా. సమ్ ఉంటే మనకేం తెలుసు, సమ్ ఉంటే మనకి వాల్యూ తెలుసు, సమ్ ఆఫ్ n టర్మ్స్ వాల్యూ. ఇక్కడ s ఇది ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాము, ఇది సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్లో ఆ రెండు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ ఇంటూ ఇది ఇక్కడ అదేం లేదు, ఇక్కడ ఏని కామన్ తీసినట్టే, అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే వాల్యూ ఎంత సమ్ ఆఫ్ n టర్మ్స్ది s. ఆ s ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, s బై a స్క్వేర్, r ఇటు తెప్పించేద్దామా, r ఇటు తెప్పించి దాన్ని అటు పంపించేద్దాం. r ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ఇంటూ r⁻n-1. ఇప్పుడు మనకి ఏం తెలుసు, p వాల్యూ ఇదని తెలుసు. వాళ్ళు ఒకవేళ p స్క్వేర్ అని అడిగారు అనుకోండి, ఇప్పుడు మనకి క్వశ్చన్లో p స్క్వేరే అడిగారు. ఇప్పుడు p స్క్వేర్ అంటే దీని హోల్ స్క్వేర్ అంటే a⁻2n ఇంటూ r⁻n-1 ఇంటూ n. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి ఇది వస్తుంది, ఇది కదా మనకి కావాల్సింది. అంటే ఇక్కడ ఇప్పుడు ఇంటూ nతో మల్టిప్లై చేస్తామా పవర్స్ అంటే చెప్పేదేనండి. ఇప్పుడు ఇదేంటి p వాల్యూ ఇది. ఇప్పుడు p వాల్యూకి 1/nth రూట్ చేసామనుకోండి, ఇక్కడ కూడా 1/nth అవుతుందా, అప్పుడు n క్యాన్సిల్ అయిపోయి మనకు కావాల్సిన ఇక్కడ ఉండేది వస్తుంది. అంటే p దీన్ని ఎలా రాయొచ్చు, p⁻1/nగా రాయొచ్చు. ఇది ఇక్కడ ఉండేది ఏంటి ఇక్కడ p స్క్వేర్ చేసాం కదా, p స్క్వేర్ చేసాం బై n చేస్తాం. ఎందుకు, మనకి ఇక్కడ n వాల్యూ పోవడానికి. n వాల్యూ పోతే ఈ టర్మ్ వస్తుంది కాబట్టి ఆ వాల్యూ పోవడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంటూ 2 చేస్తాము, ఇలా రావడానికి 2n అలా రావడానికి. అప్పుడు s/r ఈక్వల్స్ టు ఈ టర్మ్ని p/2/n అవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ n ఉండకూడదు కాబట్టి 1/n చేస్తాము రూట్. బోత్ సైడ్స్ 1/nth రూట్ చేస్తాము, అప్పుడు చేంజ్ ఏమి ఉండదు కదా. అలాగా అంటే p/2 ఇంటూ nth రూట్ అంటే 1/n. ఇది అటు పోతే పవర్ nth అవుతుంది, అప్పుడు s/r⁻nth ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్. హెన్స్ ఇదే మన ఆన్సర్. ఒక్కసారి చూసుకోండి ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.